జీటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. మా ఛానల్ను మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ప్రోత్సాహం మాకెంతైనా ఉత్సాహాన్ని ఇస్తుంది. సేకరించిన సమాచారాన్ని మార్పు లేకుండా చూపించడమే మా ఛానల్ యొక్క ప్రత్యేకత. ధన్యవాదములు. వివరాల్లోకి వెళ్తే, నెల్లూరు జిల్లా కావలి పట్టణం కావలి నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పలువురు ఆదివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్, జనసేన పట్టణ కార్యదర్శి పొబ్బా సాయి విఠల్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుండ్లపల్లి భరత్ కుమార్ యాదవ్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మలిశెట్టి వెంకటేశ్వర్లు, డాక్టర్ ఏగూరి చంద్రశేఖర్, ఎన్డీఏ కూటమి నాయకులు పలువురు ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ, సచివాలయంలో మద్యం ఎమ్మెల్యే అరాచకానికి పరాకాష్ట అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో రాష్ట్ర టీడీపీ నాయకులు మలిశెట్టి వెంకటేశ్వర్లు, కావలి పట్టణ కన్వీనర్ గుత్తికొండ కిషోర్, డాక్టర్ చంద్రశేఖర్లు అక్రమ మద్యం కేసుపై మాట్లాడారు. ఈరోజు బుడమూరులో జరిగిన చీప్ లిక్కర్ కేసు, ఈ ఎమ్మెల్యేకి ఈరోజు కొత్త ఏం కాదు. 2014లో చీప్ లిక్కర్ జనాలు దాపిచ్చే ఎమ్మెల్యే అయినాడు. అదే సంస్కృతిని మళ్ళీ ఈ 2024లో కూడా తీసుకురావాలని, కానీ వాళ్ళకి డంప్ చేసేది చూడండి ఎంత దుర్మార్గులే. సచివాలయాలలో అది నమ్మకం మాట, సచివాలయాలలో ముందు దాచిపెట్టి, ఇది ఇప్పటి నుంచి కాదు, గత వారం రోజుల నుంచి జరుగుతూ ఉంది. ఆ సచివాలయం నుంచి డైలీ ఆ ఊర్లో జనాలకు పంచుతూ ఉండరు. మా వాడు దాన్ని కనిపెట్టి వాళ్ళ విజిల్ యాప్ ద్వారా చెప్తే, లేదు అది కూడా నేనేనని చెప్తా ఉన్నాడు. నేనే పంపించాను, నేనే పోలీసులను పంపించాను, పట్టించాను. ఇతను అసలు నటుడే. ఇతను కావలి కమల్ హాసన్, కావలి కమల్ హాసన్. దయచేసి ఇది మీరందరూ కూడా బాగా ఎస్టాబ్లిష్ చేయండి. అతను రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి లోపల ఉండేవాడు, కానీ పైకి మాత్రం అంతా కమల్ హాసన్ నటన. లేకపోతే సిగ్గుండబల్లే విజిల్ యాప్ ద్వారా ఎవరు కంప్లైంట్ చేశారు, అది నేనే చేశానని చెప్పుకునేవాడు ఎవరు అనుకుంటారు ఆ విధంగా. ఇంకొక చిన్న విషయం, మా వార్డులో ఈరోజు ఆయన ప్రచారానికి వచ్చాడు. 19వ వార్డులో ఆయన గురించి పాప వచ్చాడని చెప్పి వాళ్ళు ఏదో టపాసులు పేలిస్తే మా లక్ష్మీనాయుడు గడ్డం తగలబడింది. దాన్ని తెలుగుదేశం కూడా తగలబెట్టి మా మీద చెప్పారు అంటారా? ఇంత దుర్మార్గం ఏమన్నా ఉందా? ఇంత దుర్మార్గం ఉందా? సిగ్గుండాలా? నువ్వు రామిరెడ్డి ప్రతాప్ రెడ్డివి, 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండేటువంటి వ్యక్తివి. నువ్వు మొన్న నామినేషన్ వేసే రోజు కావలి కలుకొల్లమ్మ సాక్షిగా నువ్వు తీసుకొచ్చి ఊరేగింపుతో వచ్చావు కదా. రేపు పొద్దున్నే నేనే పోలీసులను పంపించా, నేనే పట్టించా అరే నేను కావలి కలుకొల్లమ్మ సాక్షిగా నువ్వు ప్రమాణం చేయ. సిగ్గు ఎగ్గు లేకుండా లేదు, నోటికి ఏది పడితే చెప్పడం ఎందుకు? ఆ సంస్కృతిని ఇంకన్నా విడనాడి రేపు పాపం నువ్వు వెళ్ళిపోతావు కాబట్టి మరీ దాన్ని సిగ్గు తీపించుకోకుండా వెళ్ళిపో బెంగళూరు తొందరగా. నమస్కారం తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. ఈ రోజున ఉదయం 11:30 గంటలకు కావలి పట్టణంలోని 17వ వార్డుకు సంబంధించి బుడంగుంట సచివాలయం నందు అక్రమ మద్యం నిల్వ చేసినప్పుడు ఆ నిల్వ చేసినటువంటి మద్యాన్ని ఈ రోజున ఎలక్షన్ కమిషన్, ఫ్లయింగ్ స్క్వాడ్ మరియు పోలీస్ అధికారులు సంయుక్తంగా దాడి చేసి ఆ యొక్క మద్యం నిల్వల్ని బయటపెట్టినటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఆ అక్రమ మద్యం తెలుగుదేశం పార్టీ సచివాలయంలో పెట్టి మద్యం పంపిణీ చేస్తుందని సోషల్ మీడియాలో ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు దాడి చేస్తున్నటువంటి వైనం. ఉదయం 10:33 సివిజిల్ యాప్లో కంప్లైంట్ చేయడం జరిగింది. కంప్లైంట్ చేసిన తర్వాత 45 నిమిషాల్లో ఫ్లయింగ్ స్క్వాడ్ పోలీసులు వచ్చి సచివాలయం తాళాలని బద్దలు కొట్టి మరీ తీశారు. ఒక తాళ
17వ వార్డు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి వెంకటేశ్వర రెడ్డి వారి యొక్క అధీనంలో ఉంది. వారి యొక్క తాళాన్ని 2 తాళాలు 2 గదులకు ఉంటే సచివాలయం మెయిన్ గేటుకి సంబంధించినటువంటి మెయిన్ తలుపుకు సంబంధించిన తాళాలు తీసుకురాకుండా పక్కన ఉన్నటువంటి తాళాన్ని తీసుకుని వచ్చి దాన్ని ఓపెన్ చేస్తే దాంట్లో బియ్యం మిగతా సరంజామా ఉన్నటువంటి విషయం. సరే, పక్కన ఉన్నటువంటి సచివాలయం మెయిన్ డోర్ తాళాలు ఎక్కడని అడిగితే మా దగ్గర లేవని చెప్పానని సచివాలయం సిబ్బంది కానీ వెంకటేశ్వర రెడ్డి చెప్పినటువంటి విషయం. దాన్ని అధికారులు సమక్షంలో ఫ్లయింగ్ స్క్వాడ్ దాన్ని బద్దలు కొట్టడం జరిగింది. లోపల అక్రమంగా నిల్వ ఉంచిన 43 బాటిల్స్ మద్యాన్ని పబ్లిక్గా అందరి ముందు బయట పెట్టినటువంటి విషయం. కనీసం వాటి మీద బ్యాచ్ నెంబర్ కానీ, ఎక్కడ కొనుగోలు చేశారని కానీ, ఏ డేట్లో కొనుగోలు చేశారు కానీ, ఏ డేట్లో తయారైనది కానీ ఆ లేబుల్స్ అన్నింటినీ పీకేసి పెట్టేశారు. ఈ మద్యం అసలు ఎక్కడది, ఎప్పుడుది? ఈ మద్యం ఒరిజినల్గా పర్మిషన్స్తో కూడినటువంటి మద్యమా, లేకపోతే నాసిరకం మద్యం అనేది కూడా, స్పిరిట్ అనేది కూడా తెలియడం లేదు. దయచేసి ఈ రోజున ఎలక్షన్ టైంలో ఏదో ఒక పార్టీ మీద నిందలు వేయటం కాకుండా అధికారులు దీన్ని వెంటనే దర్యాప్తు చేసి నిజాలు బయటికి తీయాలి. ఈ రోజున వైఎస్ఆర్సీపీ నాయకులు వారి యొక్క సమావేశాల్లో చెప్తున్నారు, ఇది మేము పోలీసులకి కంప్లైంట్ చేశాము, మా నాయకుడు కంప్లైంట్ చేశాడు, తదుపరి దాడి చేయడం జరిగింది, మేమే దీన్ని కనిపెట్టాము, మేమే పట్టించామని. అవాస్తవాలు మాట్లాడితే నిజాలు వాస్తవాలు కావు. ఈ రోజున దర్యాప్తు అధికారులు ఎవరైతే ఉన్నారో వారు ప్రెస్ ముందుకు రావాలి. ఉదయం ఏం జరిగింది, మీకు కంప్లైంట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి ద్వారా వచ్చింది అనేది సీక్రెట్. సివిజిల్ యాప్లో కంప్లైంట్ ఎవరైనా పెట్టచ్చు, పబ్లిక్ ఎవరైనా కూడా. ఆ సివిజిల్లో పెట్టినటువంటి కంప్లైంట్ పేరు ఎవరికి తెలియజేయరు. కానీ సివిజిల్ యాప్లో వచ్చిన కంప్లైంట్ ద్వారా మీరు వచ్చారా? వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్పినట్టు ఎమ్మెల్యే గారు ఏదన్నా ఫోన్ చేసి మీ మీద ఒత్తిడి తీసుకొని వచ్చి మిమ్మల్ని తీసుకొని వచ్చి కంప్లైంట్ చేసి తలుపులు బద్దలు కొట్టారా? ఇది దయచేసి దర్యాప్తు అధికారులు ఎవరైతే ఎలక్షన్ కమిషన్ ఆర్ఓ గారు ఉన్నారో వారు దీని మీద ప్రెస్ మీట్ పెట్టాలి, నిజాలు తెలియజేయాలి ప్రజలకు. దొంగ అన్నట్లు మీరు చేసే అక్రమాలన్నిటిని కూడా ఈ రోజున నీతి నిజాయితీగా పనిచేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, మా నాయకులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి మీద గతంలో ఎన్నో ఆరోపణలు చేశారు, ఇప్పుడు చేస్తున్నారు. మీవన్నీ తప్పుడు ఆరోపణలు. ఒకసారి చెప్పిన అబద్ధాన్ని 100 సార్లు చెప్తే అది నిజం అవుతుందని అనుకుంటున్నారు. కానీ ప్రజలందరూ కూడా ఈ రోజున మీ యొక్క అబద్ధాలను అర్థం చేసుకుంటున్నారు. మే 13 జరగబోవు సార్వత్రిక ఎన్నికలలో భారీ మెజార్టీ దిశగా తెలుగుదేశం పార్టీ మా నాయకులు కావ్య కృష్ణారెడ్డి గారు, ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ముందంజలో ఉన్నారు. ఆ విషయం ప్రజలందరూ కూడా మేము వారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారి యొక్క ముఖాల్లో కనబడుతున్నటువంటి సంతోషం కానీ, ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, ఎప్పుడెప్పుడు ఓటేద్దామని ఎదురు చూస్తున్నటువంటి వైనం కానీ, ఈ 5 సంవత్సరాల కాలంలో జరగని అభివృద్ధి గురించి కానీ మాకన్నా ముందు వారే చెప్తున్నారు, మా దృష్టికి తీసుకొని వస్తున్నారు. సమస్యల వలయంలో నెట్టేశారు ఈ కావలి నియోజకవర్గాన్ని. ప్రశాంతమైనటువంటి కావలి నియోజకవర్గంలో ఈ రోజున అరాచకాలుగా ఉన్నాయి. ఈ రోజున వారు చెప్పినటువంటి అబద్ధం, అది అబద్ధమా నిజం అనేది మీడియా మిత్రులందరికీ మీకే మేము వదిలిపెడుతున్నాం. మీరందరూ కూడా తెలివిగలవారు. ఏం జరుగుతుంది ఈ కావలి పట్టణంలో అనేది మీ అందరికీ తెలుసు. సివిజిల్ యాప్ ద్వారా చేసినటువంటి కంప్లైంట్ని నేను కంప్లైంట్ చేశాను, మేమే కంప్లైంట్ చేశాం. తాళాలు ఎవరి దగ్గర ఉంటున్నాయి? సచివాలయం హెడ్ దగ్గర తాళాలు ఉండాలి, అడ్మిన్ దగ్గర తాళాలు ఉండాలి. అటువంటి తాళాలు ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడు, డీలర్ అయినటువంటి వ్యక్తి దగ్గర ఎందుకున్నాయి? ఇమీడియట్లీగా ఆ సచివాలయం అడ్మిన్ని, అదేవిధంగా ఆ సచివాలయంలో స్టాఫ్ని కూడా దీని మీద దర్యాప్తుగా ఆదేశించాలి. ఎవరైతే తప్పు చేశారో వారి మీద కఠినమైన చర్యలు ఎలక్షన్ కమిషన్ వారు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో మేము తెలియజేసేది ఒకటే,
గత 5 సంవత్సరాల కాలంలో మీరు చేసినటువంటి అభివృద్ధి, గత 14-19 మధ్యలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి అభివృద్ధి మీద చర్చకి ఇప్పటికి ఎన్నోసార్లు మేము చెప్పాం. అటువంటి అభివృద్ధి గురించి మేము మాట్లాడుతూ మీరు ఎటువంటి అభివృద్ధి చేయకుండా అక్రమాలు చేసినటువంటి వైనాన్ని మేము తెలియజేస్తూ ఈ రోజున ప్రతి ఒక్క ప్రెస్ మీట్లో మా నాయకులు మీ అందరికీ ప్రజల దృష్టికి తీసుకొస్తున్నాం. విఘ్నత గల ప్రజలందరూ దయచేసి ఆలోచించి మీ యొక్క అమూల్యమైన ఓటుని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. విలేకరుల సమావేశానికి వచ్చేసిన సోదరుడు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సభ్యులు భరత్ కుమార్ గారికి, అలాగే పట్టణ జనసేన అధ్యక్షులు సోదరుడు సాయి గారికి, మా పార్టీ పట్టణాధ్యక్షుడు కిషోర్ గారికి, కార్యక్రమానికి చేసిన మా తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ నమస్కారాలు. ఈరోజు మీరందరూ విలేకరుల సమక్షంలో అధికారులు గుడంగుంట సచివాలయం మీద దాడి చేసి దాంట్లో నిల్వ ఉంచిన అక్రమ మద్యాన్ని సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసిన 15 నిమిషాల్లో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా చెలరేగిపోయారు. కావ్య కృష్ణారెడ్డికి ఆయన ఏదో చేయాలనుకుంటే ఏదో జరిగింది. గుడంగుంట సచివాలయంలో కావ్య కృష్ణారెడ్డి అనుచరులు తెలుగుదేశం పార్టీ నాయకులు మద్యం బాటిల్ పెట్టించారని. నిజంగా ఎంత దారుణంగా మాట్లాడతారండి వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ సోషల్ మీడియా కానీ. వాళ్ళు చేసిన పనిని, వాళ్ళు చేసిన తప్పుల్ని, ఒక అబద్ధాన్ని అందమైన నిజంగా మా తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాల మీద బురజల్లటం వాళ్ళకి ఇది ఒక ఆనవాయితీ. అసలు ఒక సచివాలయంలో, ఒక ప్రభుత్వ సచివాలయం, ఆ ప్రభుత్వ సచివాలయం తాళాలు ఎవరి దగ్గర ఉంటాయి చెప్పండి? వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వాళ్ళు కానీ ఎమ్మెల్యే గారు కానీ సమాధానం చెప్పాలి. కావలి నియోజకవర్గ ప్రజలకు, అధికారులకు, పత్రికేయులకు ఎవరి దగ్గర ఉంటాయి తాళాలు? ఆ అడ్మిన్ దగ్గర ఉంటాయి తాళాలు. మీ పార్టీ గుడంగుంట ఇన్ఛార్జి ఒక డీలరు, ఒక వెంకటేశ్వర రెడ్డి అతని దగ్గర ఎందుకు ఉంటాయి తాళాలు? అంటే సచివాలయాలు కూడా మీ వైఎస్ఆర్సీపీ కార్యాలయాలు చేసేసారు. సరే, పెట్టాడు తాళాలు, మెయిన్ గేట్ ఓపెన్ చేశాడు. లోపలికి వెళితే వేరే ఇంకొక రూమ్ ఉంటే ఆ రూమ్లో మద్యం నిల్వలు ఉంచున్నారు. ఆ రూమ్ తాళాలు తీయమంటే నా దగ్గర లేదంటాడు. సరే, అధికారులు వాళ్ళే గుణపాలు పెట్టి తీసి పట్టుకున్నారు. ఇప్పుడు అసలు ఒక మాట చెప్పండి, దాంట్లో ఉండే సిబ్బంది అసలు ఏం చేస్తున్నట్టు? మెయిన్ రూమ్ తాళం ఆయన దగ్గర ఉంది, మెయిన్ రూమ్లో నుంచి ఇంకొక రూమ్లోకి వెళ్ళి మద్యం బాటిల్ పట్టుకుంటే అసలు అవన్నీ మాకేం తెలియదు, ఇదంతా తెలుగుదేశం వాళ్ళు పెట్టారంటే ఎంతవరకు న్యాయం ఇది? ఇదే న్యాయం అయితే ఎందుకు ఇటువంటి యదవ రాజకీయాలు చేసి లబ్ధి పొందాలనుకుంటున్నారు మీరు? ఇప్పుడు ఈ కావలి రిటర్నింగ్ అధికారి గారు, ఎవరైతే ఎన్నికల అధికారి గారు ఉన్నారో ఆర్డీఓ గారు, మీరు చాలా అర్జెంటుగా ఇది ఎవరు పెట్టారు, ఎవరు చేశారు, ఎవరి ద్వారా జరిగిందని చెప్పి దీన్ని మీరు పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కావలి నియోజకవర్గ ప్రజలకు తెలియజేయాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే పదే పదే ప్రతి చిన్నదాన్ని కూడా తెలుగుదేశం పార్టీ మీద రుద్దటం ఈ కావలి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాకి కానీ నాయకులకు కానీ అది అలవాటైంది. ఇది ఈరోజు కాదు, ఇది ఈ శాసనసభ్యుల వారికి ఇది అలవాటు. ఎందుకంటే ఆయన కర్ణాటక నుంచి, చెన్నై నుంచి నాసీ రకం మద్యం తెచ్చి ఇక్కడ ప్రతి ఎన్నికల్లో కూడా సరఫరా చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆ సచివాలయంలో ఈరోజు దొరికిన 48 బాటిల్ కాదు, అవి ఎప్పటి నుంచో అక్కడ డమ్ చేస్తున్నారు మద్యాన్ని. వాళ్ళ సభలకి, నామినేషన్కి అన్నీ వాడుతున్నారు. మామూలు చెప్తున్నారు, అదే తచ్చిట్లాడుతూ ఉంటే మేము ఏదో అనుకున్నామని. ఈరోజు దానికి అది అంతా అయిపోయి మిగిలింది లాస్ట్గా 48 బాటిల్, 46, 43 మిగిలి ఉన్నాయి బాటిల్. వాటిని కూడా ఎవరు ఏం తచ్చిట్లాడుతారని చెప్పి అక్కడ లోకల్ వాళ్ళు తీసుకొని సివిల్ యాప్లో పెట్టారు. పెట్టి దాన్ని పెట్టిన గంటకి అధికారులు వచ్చారు.
దాన్ని మా వాళ్ళే కంప్లైంట్ చేశారు, మా పార్టీ వాళ్ళు చేశారు, మా ఎమ్మెల్యే చేశాడు, మేమే సత్యహరిచంద్రులు అని చెప్పడం ఎంతవరకు సబబు? ఎంతవరకు సబబు? 2014లో నువ్వు శాసనసభ్యులుగా మీరు ఎన్నికైనప్పుడు మీరు ఎక్కడెక్కడి నుంచో అక్రమ మద్యము, నాసి రకం మద్యం తెచ్చి కావల్లో డమ్ చేసి కొన్ని ప్రాణాలతో చెలగాటాలాడి కొందరు హాస్పిటల్ పాలై మీ జీవానికి నానా తిప్పలు పడితే లాస్ట్కి అధికారులు రైడ్లు చేసి దొరికితే మీ మీద కేసు కట్టున్నారు. ఇదిగో 1 పోలీస్ స్టేషన్ ఈ రోజుకి మీ మీద కేసు ఉంది. ఎక్సైజ్ యాక్ట్ 34 ప్రకారం మీ మీద కేసు కట్టున్నారు. ఈరోజు కేసు ఉంది. అట్నే మళ్ళా తయారయ్యావు. మళ్ళీ ఎక్కడో కర్ణాటక ప్రాంతం నుంచి కంటైనర్ల మద్యం దించున్నారని చెప్తున్నారు పుంకాలుగా. కావల నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేస్తున్నాం, అటువంటి నాసి రకం మద్యాన్ని సేవించి మీ ఆరోగ్యాలు చెడగొట్టుకోవద్దని చెప్పి సందర్భంగా తెలుగుదేశం పార్టీ తరఫున మీ అందరూ తెలియజేస్తా ఉన్నాం. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇదేదో 420 కేసు కూడా ఉంది. చూడమా, నేనేదో ఒకసారి 420 కేసులు మీ మీద అంటే వైఎస్ఆర్సీపీ జబర్దస్త్ బ్యాచ్ మొత్తం పడిపోద్ది పైన. మేము 420లు కాదు, మీరు 420లు, మీరు అవి చేశారు ఈ చేశారండి. ఇదిగో మీ ఎమ్మెల్యే గారు నామినేషన్లో పెట్టిన అఫిడవిట్లో ఉంది చూడండి, 420 ఎందుకు చూసుకోండి, 420 ఎందుకు మార్క్ చేసి కాదు. మేము 420లు కాదు, మీరు 420లు అని చెప్పి మా మీద పడతారు. బైండ్ ఓవర్ చేసుకొని ఉన్నారు. ఎవరు ఇవన్నీ? మీ మీద ఉండే ఇవన్నీ కూడా. కిడ్నాప్లు కృష్ణారెడ్డి అంటారు. ఎక్కడ కిడ్నాప్ చేశాడు ఆయన అంటే చెప్పరు. అదేదో ఎలక్షన్ అంటారు, జల్దెంక్ అంటారు, ఆ ఎలక్షన్లో జరిగినాయి అంటారు. ఎలక్షన్లో జరిగేది పార్టీ తరఫున మెజార్టీ ఎంపీటీసీలు ఆయన గెలుచుకున్నాడు. ఆ గెలుచుకున్న దాన్ని ఆ రోజు మా పార్టీ తప్పుదారి పట్టించారు. ఎవరో మా వాళ్ళు ఏదో కిడ్నాప్ చేస్తే వాళ్ళు కాపాడుకొని కాంగ్రెస్ పార్టీకి ఎంపీపీ స్థానాన్ని దక్కించాడు ఆయన. దాన్ని కిడ్నాప్ అంటారా? కిడ్నాప్ కృష్ణారెడ్డి అని పెడతారు. ఉదయాన్నే 6 గంటలకు టీకి లేక ముందే తీస్తే సోషల్ మీడియాలో కిడ్నాప్లు కృష్ణారెడ్డి. యాడ కిడ్నాప్ చేశాడు? ఎవరిని కిడ్నాప్ చేశాడు చెప్పండి? వాళ్ళని కిడ్నాప్ చేశాడు ఆయన. ఈరోజు మా కృష్ణారెడ్డి గారు ఎన్నికల అఫిడవిట్ సమర్పించున్నాడు. ఒక కేసు చూపిండి ఆయన మీద. ఎందుకు కృష్ణారెడ్డి గారి పేరు బయటికి రాగానే మీరు అంత అడలెత్తిపోతున్నారు? ఈ మద్యాన్ని ఈరోజు సచివాలయాల్లో దొరికిన మద్యాన్ని కంపల్సరిగా ఇది వైఎస్ఆర్సీపీ నాయకులు పెట్టిన మద్యమే. ఆర్డీఓ గారు, మీరు దీని మీద చాలా తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అసలు వైఎస్ఆర్సీపీ డీలరు అడ్డాగా మారింది సచివాలయం. ఆ డీలర్ రేషన్ బియ్యం దాంట్లో పెట్టుకొని ఉన్నాడు, మద్యం పెట్టుకొని ఉన్నాడు. ముందు అర్జెంటుగా రేషన్ బియ్యం హ్యాండ్ ఓవర్ చేసుకుని ముందు అతను అరెస్ట్ చేయండి. అతన్ని అరెస్ట్ చేసి నిజాలు బయటికి తేవాలి. ఊరికి గమ్ముకున్నాం కదా అని చెప్పి ఒక ప్రతిపక్ష పార్టీ మీద నిందలేయటం కరెక్ట్ కాదు. ఆ సోషల్ మీడియా వాళ్ళు కూడా కనుక్కోండి. దాంట్లో విజ్ఞులు ఉన్నారు, సమాజాన్ని ఉద్ధరించే వాళ్ళని ఉన్నారు. మీరు పెడతారేందా? మీరు సమాజాన్ని ఉద్ధరించే ఆయన ఒక ఆయన చెప్తుంటాడా, ఈ తెలుగు భాష అంటారు, ఇంకో ఉద్యమం అంటాడు ఒక ఆయన. ఈరోజు చూసి ఆయనే పెట్టాడు ఫస్ట్. ఎట్ట పెడతారు మీరు? ఎన్ని సంవత్సరాలు జర్నలిస్టులుగా ఉన్నారు మీరు? తెలుసుకోండి, మీరు వాస్తవాలు తెలుసుకోండి. వాస్తవాలు తెలియ మీరు బురదలైతే దాన్ని మేము స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. ముందు అర్జెంటుగా కావాలి పోలీసు వారు, ఎక్సైజ్ వారు, సివిల్ సప్లై వాళ్ళు, ఆర్డీఓ ఆర్ఓ గారు అందరూ కలిసి ఈరోజు ఆ సమస్యను దర్యాప్తు చేయాలి. మీరు చేసి ఆ వెంకటేశ్వర రెడ్డిని అర్జెంటుగా అరెస్ట్ చేసి దాని మీద నిజాలు కావలి నియోజకవర్గ ప్రజలకు తెలియజేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం.